ఈరోజు కడప నగర నడిబొడ్డున కమ్మ సేవా సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతీయ సదస్సుని ఈ కమ్యూనిటీ భవన్లో నిర్వహిస్తున్నందుకు నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా పిలిచినటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే కమ్మ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా మిత్రులు బెజవాడ వెంకట్రావు గారికి, అలాగే కార్యదర్శి అయినటువంటి తమ్మిశెట్టి రమేష్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన కమ్మ కుల బాంధవ్యులకు, వేదిక ముందున్నటువంటి కమ్మ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యనే నాకు కమ్మ కార్పొరేషన్లో డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు కమ్మ సంఘాలన్నీ కూడా మనకు రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చేస్తూ ఉంటాయి. కమ్మ కార్పొరేషన్ అంటే ఇది ఒక ప్రభుత్వం నిర్వహించేటువంటి సంస్థ. దీనికి ఒక చైర్మన్ ఎన్నిక చేసి ఉంటారు. 12 నుంచి 13 మందిని డైరెక్టర్లను కూడా ఎన్నిక చేస్తారు. ఈ కమ్మ కార్పొరేషన్ని ప్రవేశపెట్టిందైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అయితే కేవలం ఆ రోజు కమ్మవారికి అంతా కూడా ఆయన అన్యాయం చేస్తున్నాడు అని మన కమ్మ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగెత్తి చాటుతున్న సందర్భంలో ఆ నిందను తప్పించుకోవడం కోసం కేవలం మన కంటి తుడుపు చర్యగా మాత్రమే కమ్మ కార్పొరేషన్ని ప్రవేశపెట్టాడు. అప్పట్లో తోట చంద్రశేఖర్ గారికి చైర్మన్ పదవి ఇచ్చాడు. నేను కమ్మ వాళ్ళకి అభిమానినే కానీ ఎప్పుడు శత్రువు కాదు అనే విధంగా ప్రకటించాలని చూశాడు. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే కార్పొరేషన్ అయితే ఇచ్చాడు, కానీ కనీసం చైర్మన్గా ఎన్నుకున్న వ్యక్తికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఒక ఆఫీసు కాదు కదా, కనీసం నిలువ నీడకు ఒక గుడిసె కూడా ఇవ్వలేదు. ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. పేరుకు మాత్రమే కార్పొరేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్కి బ్రహ్మం చౌదరిని చైర్మన్గా ఎన్నుకోవడం, అలాగే ఒక 13 మంది డైరెక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకోవడం, పార్టీకి ఎవరైతే బాగా పనిచేసి కష్టపడి పనిచేశారో వాళ్ళని, అలాగే ముఖ్యంగా కమ్మ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా నియమిస్తే దానికి యాక్టివ్ పర్సన్స్గా ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసే దిశగా ఆలోచించేటువంటి మనస్తత్వం ఎవరికి ఉందో వాళ్ళని ఎన్నిక చేయడం జరిగింది. ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే మనకి కార్పొరేషన్ని ప్రధాన కార్యాలయాన్ని 4000 చదరపు అడుగుల్లో నిర్మించడానికి మనకు బిల్డింగ్ ఇచ్చి, దానికి కావలసినటువంటి నిధులు ఇచ్చి ఈరోజు కార్పొరేషన్ బిల్డింగు, కార్పొరేషన్ ఆఫీసు కార్పొరేట్ స్థాయిలో తయారైపోయింది. ఈ నెల ఆఖరిలోనే ఓపెనింగ్ కాబోతాం. కాబట్టి ఖచ్చితంగా మన కార్పొరేషన్ అనేది కమ్మ సమాజానికి అండగా ఉంటూ పనిచేస్తుంది. మేమున్నటువంటి ఇప్పుడు ఈ కార్పొరేషన్ బాడీ మంచి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళే డైరెక్టర్లుగా ఉన్నారు. కాబట్టి త్వరలోనే మనం మన కమ్మ సమాజం కోసం కొన్ని కార్యక్రమాలని మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం. వాటిని అందుకే ఇన్ఛార్జుల వైద్యుడిగా మేము వేసుకున్నాం, బాధ్యతలు తీసుకున్నాం. రేపు మీ ద్వారానే ఆ సమాచారాలు తీసుకుంటాం. ఎవరికి ఆర్థికంగా ఉంటే సాయం చేయవలసి ఉంది, ఎవరు ఉద్యోగం చదువుకొని ఉద్యోగం కోసం వెతుకుతుంటే వారి అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలి, ఎవరు చదువుకొని స్టడీ సర్కిల్లోకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ స్టడీ సర్కిల్లో ఉచిత చదువుని చెప్పించాలి. ఇవన్నీ కూడా మీ ద్వారానే జరగాలి. మా ఒక్కరి వల్ల ఏమి అవ్వదు. మీ కనుసనల్లో చాలామంది కనపడతారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్స్ని మనకు ఫార్వర్డ్ చేయిస్తే సంఘం ద్వారా మనం వాటిని పరిశీలనలోకి తీసుకొని తర్వాత తదుపరి ఎంక్వైరీకి వచ్చి ఆ ఎంక్వైరీలో వాళ్ళని నిజంగా అర్హులు అనేటువంటి విషయాన్ని తేల్చి ఇమీడియట్గా వాళ్ళకి సాయం చేసే కార్యక్రమాలు కమ్మ కార్పొరేషన్ చేయబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో, కొద్ది కాలంలోనే మాకున్నటువంటి ఈ యొక్క పెరిట్లోనే కమ్మ కార్పొరేషన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చి పెట్టి మేము ఉంచాలనేసే ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు కమిటీ పని చేయబోతా ఉన్నాం.
ఈ 2 సంవత్సరాల్లో కమ్మ కార్పొరేషన్ ద్వారా చాలా మందిని వారికి ఆదుకునే విధంగా చేయూతలు అందించి ఖచ్చితంగా కమ్మ కార్పొరేషన్కి ఒక మంచి గుర్తింపుని రాష్ట్రంలో తెస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ సందర్భంలో నాగేశ్వరరావు గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు ఈ బిల్డింగ్లో 2వ అంతస్తుని తన సొంత నిధులు 5 లక్షలు వెచ్చించి ఈ బిల్డింగ్ని పూర్తి చేసి మన కమ్మ సమాజానికి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు గాను ఇలాంటి వ్యక్తులు సంఘాలకు చాలా అవసరం. ఇలాంటి వ్యక్తుల ద్వారా సేవా కార్యక్రమాలు ముందుకు పోవడం అవసరం. కాబట్టి మీరు ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆయన ఫోన్ చేసి అన్న ఖచ్చితంగా మీరు కూడా రండి, రావాలి, ఎందుకంటే కార్పొరేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్గా మీకు బాధ్యత ఉంది, మీరు రండి అని చెప్పి ఆయన పిలవడం. ఈ కార్యక్రమానికి నేను నిన్నటి వరకు విజయవాడలో ఉన్నాను. నిన్న మన కార్పొరేషన్ ఆఫీస్ కోసం అక్కడ ఉండడం, కోమటి జయరామ్ గారిది ఒక నిన్న సన్మాన సభ ఉంటే అందులో ఉండడం, పార్టీ ఆఫీస్లో మనకి క్లస్టర్ ఇన్ఛార్జీలకు ట్రైనింగ్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ట్రైనింగ్లో కూడా నేను ఒక స్పీకర్ని అక్కడ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఇలా 4 రోజులు అక్కడ ఉండి రాత్రి నేను కదిరికి వెళ్తూ ఇక్కడే దిగేసి ఈ కార్యక్రమంలో హాజరయ్యి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ దిగాను. ఈ కార్యక్రమంలో హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చెయ్యి కలుపుదాం, నడుము బిగించి ముందుకెళ్దాం, కమ్మ సమాజానికి సేవ చేద్దాం. జై కమ్మ. ఒకసారి జై కమ్మ.